ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా ఎలాగైనా చూడండి, శాస్త్రవేత్తలు ఇంకా ఇంకా చాలామంది ఆర్కిటెక్ట్స్ ఎవరైనా కానీ ఉన్నదాన్నే ఏదైనా అటు ఇటు మార్చి చేయగలరు తప్ప కొత్తగా ఎవరు ఏది సృష్టించలేరు. ఏం చెప్పానమ్మా? ఎక్కడైనా చూసారా? కొత్తగా ఒక పదార్థాన్ని కనుక్కుంటారు. ఎప్పుడు తెలుసా? 1, 2 కలిపితే 3ది కొత్త పదార్థమే. అవునా కాదమ్మా? మనిషి అది మాత్రమే చేయగలడు తప్ప కొత్తగా మనిషి దేన్ని సృష్టించలేడు. ఇక అది సాధ్యము కాదు. ఎందుకంటే ఒక్కలే సృష్టికర్త. దేవుణ్ణి ఎలోహిం అన్నారు. ఏమన్నారు? ఎలోహిం అంటే క్రియేటర్, సృష్టికర్త. ఆయన తప్ప ఇంకా సృష్టికర్త ఎవరు లేడు. మనిషికి దేవుడు శక్తినిచ్చాడు, ఆయన అధికారం ఇచ్చాడు, ఆయన స్వభావం అంతా ఇచ్చాడు. కానీ 2 విషయాలు ఇవ్వలేదు. మొదటిది, దేవుడు ఏది సృష్టించాడో మనిషి ఇంకా కొత్తగా ఏది సృష్టించలేడు. ఇదే తేడా. 2, దేవుడొక్కడే ఆరాధనకి యోగ్యుడు తప్ప ఇంకొక మనిషి వచ్చి ఈ మనిషిని ఆరాధించడానికి అర్హత లేదు. ఈ 2 తేడాలు. నేను దేవుణ్ణి, మీరు నా బిడ్డలు, మీరు దైవములు అనే మాట మాట్లాడుతున్నారంటే నేను ఏంటో మీరు మొత్తం అదే. దాంట్లో ఏ తేడా లేదు. కానీ కొంచెము తేడా ఏంటంటే, నేను సృష్టికర్తని, మీరేది సృష్టించలేరు. ఉన్నదాన్ని మీరు వాడుకోవడమే. నేను సమాప్తమైందని నేను 7వ రోజు రిలాక్స్ అయ్యాను అంటే ఇక కొత్తగా దేవా నువ్వు ఇది చేయడం మర్చిపోయావు అని నువ్వు తయారు చేయాల్సింది ఏమీ లేదు అని మనిషికి చెప్తున్నాడు. 2వది, ఆరాధనకి నేనే యోగ్యుని తప్ప మీరెవ్వరు ఆరాధన తీసుకోవడానికి యోగ్యులు కాదు. ఈ 2 తేడాతో దేవుడు మనిషిని సృష్టించి మీరు నా బిడ్డలు, నా సంతానము, మీరు దైవములు అని మాట్లాడుతున్నాడు.